చిన్న కథ సింపుల్‌గా ముగించేస్తా. 20 మంది స్వామీజీలు అందరూ జపంలో ఉన్నారు. అక్కడికి 20 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు. నేను కూడా మీతో చేరుతానని. చేరిన ఒక్క రోజులోనే ఆ అబ్బాయికి పాతయన్నీ గుర్తొచ్చి టెన్షన్ అయిపోతా ఉన్నాడు. ఒక గురూజీని ఈ అబ్బాయి క్వెషన్ చేశారు. గురూజీ మీరు ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని. ఆ గురూజీ చెప్పారు, నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా అని చెప్పి తీసుకెళ్లారనమాట. వెళ్ళే దారిలోనే రాయిని తీయమన్నారు. ఆ అబ్బాయి రాయిని తీసి పట్టుకొని నడుస్తూ ఉన్నారు. గురూజీతో నడుస్తూ ఉన్నారు. అలా నడవగా ఒక 5 కిలోలు దాటిన తర్వాత ఈ అబ్బాయి చెప్తున్నాడు, నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఈ రాయిని మొయలేకపోయాను, ఎందుకు ఈ రాయిని మోసుకురమ్మన్నారని గురూజీని క్వశ్చన్ చేశారనమాట. అంటే వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసింది, క్వశ్చన్ చేశారు. అప్పుడు ఆ గురూజీ చెప్పారనమాట, ఏమనంటే నేను రాయిని తీయమన్నాను కానీ రాయిని ఇంత దూరం మోసుకురమ్మలేదు కదా అని గురూజీ చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? బాధలు వస్తాయి, ఆ బాధల్ని లాస్ట్ దాకా మనం దాన్ని తలుచుకొని మన వల్ల ఏం కాలేదని చెప్పి అదని ఇదని మనం ఆ టెన్షన్ తీసుకుంటాం కదా. బాధలు లేని మనుషులు లేదు. చచ్చిపోవాలనుకుంటే ఈ దేశంలో ఒక్కరు కూడా బ్రతకరు, ప్రతి ఒక్కరు చచ్చిపోవాలనుకుంటారనమాట. సో బాధలు వస్తాయి, దాన్ని దాటుకొని ముందుకు వెళ్తే ఏదైనా సక్సెస్ మీ సొంతం. థ్యాంక్ యూ సో మచ్.